గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. తన కుమార్తె ఎమ్మెల్యే అదితి గజపతితో కలిసి శ్రీ కూర్మనాథ స్వామిని దర్శించుకున్నారు. శ్రీ కూర్మం ఆలయ అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజు ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమను భక్తి నుంచి దూరం చేసే ప్రయత్నం ఆగిపోయిందని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో తనపై అనేక కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. మా భక్తి నుంచి దూరం చేసే ప్రయత్నము ఆగిపోయింది. మేము మళ్ళీ రాగలుగుతున్నాం ఇక్కడని మేము ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులందరికీ మా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. గతంలో మా పైన కేసులు పెట్టేవారు. ఆ కేసులు ఇంకా చాలా నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అప్రస్తుత ప్రసంగాలవి. అయితే నా అదృష్టం ఇంకా ఈ సంవత్సరం దగ్గర అయింది కదా. మీ ఎమ్మెల్యే గారిని పంపించి ఎంత టైం అయింది? 15 నెలలు. 15 నెలల్లో రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఎక్కడైనా జరిగిందా? మిమ్మల్నే అడుగుతున్నా. అంతకుముందు క్రికెట్ స్కోర్ అలాగా ప్రతిరోజు ఏదో ధ్వంసము ఎక్కడో జరగడం, ఎస్పీ గారు రావడం, కలెక్టర్ గారు రావడం, వారం లోపల పట్టేసుకుంటామని ఆ రోజు ప్రభుత్వాలు తన విద్యుత్ ధర్మాన్ని నిలబెట్టలేదని విషయము నేను చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలుసు, వారికి కూడా తెలుసు.